ఉదయం హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద హై టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఇళ్లలో గృహ నిర్బంధం చేశారు. పీఏసీ చైర్మన్ అరకిపూడి గాంధీ ఇంటికి ర్యాలీగా వెళ్లి సమావేశం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోకాపేటలోని నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును గృహ నిర్బంధం చేశారు. సిపి కార్యాలయం వద్ద జరిగిన తోపులాటలో తన భుజానికి గాయమైందని హాస్పిటల్ కి వెళ్తానని ఆయన చెప్పినా పోలీసులు నిరాకరించారు. తామే హాస్పిటల్ కి తీసుకెళ్తామంటూ అడ్డుకున్నారు. హరీష్ రావు నివాసం లోపలికి వెళ్లకుండా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వారిద్దరిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. మరోవైపు శ్రీనగర్ కాలనీలోని ఇంట్లో సబితా ఇంద్రారెడ్డిని, వెస్ట్ మారేడ్పల్లిలోని నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హౌస్ అరెస్ట్ చేశారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును గృహ నిర్బంధం చేశారు. కుత్బుల్లాపూర్ లో ఎమ్మెల్యే వివేకానంద నివాసం, క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు మోహరించారు. ఎమ్మెల్సీ షంపీపూర్ రాజు ఇంటి నుంచి బీఆర్ఎస్ నేతలు ర్యాలీగా బయలుదేరారని నిర్ణయించారు. దీంతో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అరకిపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి నివాసాల వద్ద కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అరకిపూడి గాంధీ నివాసానికి బయలుదేరిన కౌశిక్ రెడ్డి, షంపీపూర్ రాజును పోలీసులు అడ్డుకున్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంటికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని, దానం నాగేందర్ ను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. అక్కడికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.